అంత్యక్రియలు జరుగుతున్నాయి. తన స్వగ్రామం కోరుట్లలోని మాదాపూర్ అంతిమ సంస్కారాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైష్ణవికి మాదాపూర్ గ్రామం కన్నీటి వీడుకోలు పలుకుతోంది. గుండెలు పగల ఏడుస్తున్నారు వైష్ణవి కుటుంబీకులు. హరిబాబుని ఉరి తీయాలని వైష్ణవి ఫ్యామిలీ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్కడికి చాలా మంది చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలోనే అక్కడికి సామాన్య జనం చేరుకొని తన ఫాలోవర్స్ అంటామా, గ్రామస్తులు అంటామా, చాలా మంది తన అభిమానించే వారంతా అక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ వైష్ణవి అంత్యక్రియలకు సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళిపోయినాం. స్పాట్ నుంచి ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ చంద్రశేఖర్, హరిబాబు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ వైష్ణవి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? వైష్ణవి తల్లి, అన్న అండ్ తోటి గ్రామస్తులు హరిబాబుపై ఎటువంటి ఆగ్రహం వెలుగక్కుతున్నారు? ఇల్లరికం వచ్చాడు, తమ దగ్గరే ఉన్నాడు, డబ్బులు పెట్టాము, మేము ఇల్లు కొనుక్కుంటానంటే, ఇల్లు కట్టుకుంటానంటే డబ్బులు కూడా ఇచ్చాను, రకరకాలుగా చెప్తుంది ఆ కుటుంబం. హరిబాబు ఇప్పుడు వైష్ణవిని హతమార్చడాన్ని ఆ గ్రామస్తులు కానీ ఆ కుటుంబం ఎలా చూస్తోంది? వాళ్ళు ఏం చెప్తున్నారు హరిబాబు విషయంలో అండ్ వైష్ణవి విషయంలో? అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 సంవత్సరాలు వెంటబడ్డాడు. నువ్వు లేకుంటే నేను ఉండా అన్నాడు. బలవన్మరణానికి సైతం పాల్పడ్డాడు. నువ్వే కావాలి, నిన్నే జీవితాంతం తోడు నీడగా ఉంటానని భాషలు చేసినటువంటి ఆ హరిబాబు వైష్ణవి తల్లిదండ్రులు ఒప్పించిన తర్వాత హరిబాబు తల్లిదండ్రులు ఒప్పుకోకున్నా సైతం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 8 మాసాల క్రితమే వివాహ బంధంతో ఒక్కటైనటువంటి నేపథ్యంలో 4 మాసాల గర్భవతి. ఈ మధ్య కాలంలో హరిబాబు తల్లి ప్రోత్సాహంతోనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీనిలో భాగంగానే ఆమె ఇటీవల 2 రోజుల క్రితమే ఒక్కసారిగా షాక్ గురైనటువంటి నేపథ్యము. రీచ్ చేస్తున్నటువంటి క్రమంలో అది ఫ్రాంక్ అనుకున్నారు. అయితే కేవలం ఆస్తి కొరకి తల్లి ప్రోత్సాహంతోనే హతమార్చారు. హరిబాబును మాకు అప్పగించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. హరిబాబును మాకు అప్పగిస్తే మేము ఆయన సంగతి చెప్తున్నాం అంటారు. వాళ్ళ అమ్మ, సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడిద్దాము. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు, ఏం కూడా మనం ఒక్కసారి అమ్మ ఏంటి అసలు దీనికి సంబంధించి? అమ్మ మీకు తీరని వేదన ఉంది దీనికి సంబంధించి. అయితే మనోజ్ ఆమె మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు రోధిస్తున్నటువంటి తీరు, తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి, మాట బెదట్లేదు. అంటే ఒక్కరు రాలేదా? ఒక్కరు చేసింది కదా వాళ్ళంతా అంటే అమ్మ లొల్లైన సంగతి మీకు గొడవ అవుతుందని చెప్పింది అట్లా. చంద్రశేఖర్, ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారు అంటే ఈ సంఘటనలో వైష్ణవి, హరిబాబు రెగ్యులర్ గా వీడియోస్ తీస్తూ ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉంటూ ఉండేవారు. ఆ ఫ్రెండ్లీ నేచర్ ఆ వీడియోలో కనిపించింది. యాక్టివ్ గా తన వీడియోలో హరిబాబు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. సడన్ గా హరిబాబు వైష్ణవిని హతమార్చగల కారణం ఏంటి? ఆ కుటుంబం ఏం చెప్తోంది? మనోజ్ ఒకటి గుర్తించుకోవాలి. మనకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదలొద్దు, అతన్ని ఉరి తీయాల్సిందే. మా పాప వైష్ణవి మృతికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని సైతం అక్కడికి పంపాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే పరిస్థితి. ఆ హరిబాబు తల్లి ఎవరైతే ఉన్నారో గత కొంతకాలం నుంచి ఆ కొడుకును వేధిస్తుంది, మరొక వివాహం చేస్తాం, అదనపు కట్నం కావాలని చెప్పి వేధిస్తున్నటువంటి క్రమంలోనే ఇంటికి ఘాతుకానికి పాల్పడ్డారు. పొడిచి చంపారు నా కూతుర్ని, వారిని మాకు అప్పగించండి అని గ్రామస్తులు, బంధుమిత్రులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే దాదాపు ఊరంతా ఒక్కటే కదిలింది. వైష్ణవిని కడసారి చూద్దాము, వైష్ణవి మా ముందు పెరిగినటువంటి పాప ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి వెళ్తుందని అనుకోలేదు, ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తిని అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎంతటికైనా తెగిస్తాము, అవసరమైతే కలెక్టరు, పోలీస్ ఆఫీసరు, ఎస్పీ, ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్తామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికైనా మాకు అప్పగించాలే, ఇంతటి ఘాతకానికి పాల్పడతారా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కన్నీరు మున్నీరుగా విలపించి రోధించి మాట కూడా బయటకు రానటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. వారి తల్లి మాట్లాడలేనటువంటి పరిస్థితి. సోదరులిద్దరు కూడా
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ఎందుకంటే గత రాత్రి నుంచి అంటే మొన్న రాత్రి నుంచి కొద్దిగా గొడవలు, తెల్లారి లేచేసరికి తమ పాప ఇక లేదు అనేటువంటి వార్తను జీర్ణించుకోలేకపోయారు. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయ్యాయి, వారి స్వగృహంలో ఉన్నాము. ఒకటి డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని. ఇక పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు హరిబాబు తమ వద్దే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గమనించలేదు. ఎందుకంటే ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. అసలు వైష్ణవి తల్లి ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చింది, మీతో మాట్లాడింది. అసలు వైష్ణవి తల్లి ఏం మాట్లాడిందో చూపిద్దాం ఒకసారి. వైష్ణవి తల్లితో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. అసలు హరిబాబు వైష్ణవిని ఎందుకు హతమార్చాల్సి వచ్చింది, ఎందుకు ఇంత దారుణంగా గర్భిణి అని తెలిసినా కూడా ఎందుకు కత్తితో పొడిచి హతమార్చిన విషయం పైన వైష్ణవి తల్లి చెప్పుకొచ్చారు, పలు ఆరోపణలు చేశారు. ఒకసారి వైష్ణవి తల్లి ఏం మాట్లాడారో చూద్దాం. పట్టిర్రు, నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డను చంపుతాను పట్టిర్రు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు, ముగ్గురు కొడుకులు, తల్లి నా బిడ్డను చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు.